ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అప్డేట్ చూస్తూ ఉన్నాం. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేసిన A1 రాజ్ కేశిరెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A8 చాణుక్య ఈ నెల 18న విచారిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది. అయితే మద్యం కేసులో నిందితులకు రిమాండ్ను పొడిగించారు. ఈ నెల 18 వరకు లిక్కర్ నిందితులకు రిమాండ్ పొడిగించడం జరిగింది. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిగిలిన నిందితులకు కూడా ఈ రిమాండ్ పొడిగింపు జరిగింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామంగా దీన్ని చూడాలి. నిందితులకు ఈ నెల 18వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిట్ అధికారులు రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని జైలుకు తరలించారు. కాగా ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్టు సమాచారం. ఇక ఏసీబీ కోర్టులో విచారణ సమయంలో సజ్జల శ్రీధర్ రెడ్డి తమ వాదనలు న్యాయమూర్తికి విన్నవించారు. ఈ కేసులో న్యాయపరమైన అంశాలు ఏవి కూడా తమకు తెలియదని సజ్జల శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. 140 రోజులుగా తాము జైల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల్ని తానే చూసుకోవాలని పేర్కొన్నారు. తాను ఇండిపెండెంట్ గా ఉంటానని చెప్పారు. ఇక తన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని సజ్జల శ్రీధర్ రెడ్డి కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 18వ తేదీ తరువాత మరోసారి విచారణ చేపడతామని వెల్లడించింది. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేసిన వారికి ఈ నెల 18న విచారిస్తామంటూ కూడా కోర్టు తెలపడం జరిగింది. ఏసీబీ కోర్టు ఇంకా వారి ప్రెజెంట్ అయితే పొడిగించడం జరిగింది. ఎందుకంటే డిఫాల్ట్ పిటిషన్ అంటే జైల్లో ఉండి 90 రోజులు అయింది కాబట్టి మేము బెయిల్ పొందడానికి అర్హులమే అంటూ కూడా ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అనేది వేయటం జరిగింది. అయితే ఈ నెల 18న విచారిస్తామంటూ కూడా ఏసీబీ కోర్టు తెలిపింది. A1 రాజ్ కేశిరెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణుక్య వీళ్ళు బెయిల్ పిటిషన్ డిఫాల్ట్ బెయిల్ పొందేందుకు మేము అర్హులమంటూ కూడా ఈ పిటిషన్ వేశారు. ఈ నెల 18న విచారిస్తామంటూ కూడా ఏసీబీ కోర్టు తెలిపింది. మద్యం కేసులో నిందితులకు ఈ మేరకు కూడా రిమాండ్ అనేది పొడిగింపు జరిగింది. ఈ నెల 18 వరకు లిక్కర్ నిందితులకు రిమాండ్ను పొడిగిస్తూ కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఇంకా మిగిలిన నిందితులకు రిమాండ్ అనేది పొడిగించింది ఏసీబీ కోర్టు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులోనైతే ఇది ఒక కీలక పరిణామంగా చూడాలి. డిఫాల్ట్ బెయిల్ కోసం అప్లై చేసిన వాళ్ళకి ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్లో చూస్తూ ఉన్నాము. అనేక విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కొన్ని కొత్త పేర్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. దానివల్ల కూడా ఏసీబీ కోర్టులో ఇటు వాదనలు వినిపిస్తూ ఉంది. సిట్టు కూడా వాదనలు వినిపించి ఏపీ లిక్కర్ స్కామ్లో ఒకవేళ కనుక వీళ్ళకి బెయిల్ ఇస్తే నిందితుల్ని ప్రభావితం చేస్తారు. అందుకని చెప్పి కూడా వీళ్ళు ప్రధాన సాక్షులుగా ఉన్నారు. అందుకని చెప్పి వీళ్ళకి బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా చెబుతూ ఉంది. ఇక నిందితులకు ఈ నెల 18వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్టు ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిట్ అధికారులు రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని జైలుకు తరలించారు. కాగా ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఏసీబీ కోర్టులో విచారణ సమయంలో సజ్జల శ్రీధర్ రెడ్డి తమ వాదనలు న్యాయమూర్తికి విన్నవించారు. ఈ కేసులో న్యాయపరమైన అంశాలు ఏమీ తనకు తెలియదంటూ కూడా సజ్జల శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. 140 రోజులుగా తాను జైల్లో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా తన తల్లిదండ్రులను తానే చూసుకుంటానని కూడా పేర్కొన్నారు. అందుకు గాను ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉంటానని చెప్పారు. తన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ మేరకు కోరారు. తన వాదనలు విన్న న్యాయస్థానం అయితే ఈ నెల 18వ తేదీ తరువాత మరోసారి విచారణ చేపడతామంటూ కూడా చెప్పడం జరిగింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం. ఎవరైతే డిఫాల్ట్ బెయిల్ కోసం అప్లై చేశారో డిఫాల్ట్ బెయిల్ కోసం అప్లై చేసిన వాళ్ళకి ఈ నెల 18 వరకు కూడా విచారణను పొడిగిస్తూ కూడా ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. A1 రాజ్ కేశిరెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A8 చాణుక్య వీళ్ళు ముగ్గురు కూడా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పొందేందుకు అర్హులు. వాళ్ళ జైలు జీవితం మొదలుపెట్టి 90 రోజులు దాటింది. ఇప్పటికీ 140 రోజులుగా జైల్లోనే మగ్గుతున్నాము. ఈ డిఫాల్ట్ బెయిల్ అనేది మాకు ఇవ్వాలి అంటూ కూడా వీళ్ళు పిటిషన్ వేశారు. అయితే ఈ మేరకు డిఫాల్ట్ బెయిల్ ఆల్రెడీ కూడా
140 రోజుల నుంచి జైల్లోనే ఉంటారు కాబట్టి బెయిల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే రిమాండ్ పొడిగిస్తూ కూడా తీర్పు రావటం అనేది జరిగింది. ఈ నెల 18 వరకు కూడా లిక్కర్ నిందితులకు రిమాండ్ పొడిగింపు ఉంది. ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందంటూ కూడా ఇప్పుడు రిమాండ్ పొడిగింపు మేరకు తీర్పు ఇచ్చారు. ఇక పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిగిలిన నిందితులకు కూడా ఇప్పుడు రిమాండ్ పొడిగింపు జరిగింది. ఇది ఒక కీలక పరిణామం. నిందితులు ఈ నెల 18వ తేదీ వరకు కూడా రిమాండ్లోనే ఉండనున్నారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిట్ అధికారులు రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని అయితే జైలుకు తరలించారు. మరలా కూడా ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఏసీబీ కోర్టులో విచారణ సమయంలో సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా తన తరపు వాదనలు వినిపించారు. తన తల్లిదండ్రుల్ని తానే చూసుకుంటున్నాను అని, అందుకుగాను తనకి ఇప్పుడు బెయిల్ ఇవ్వాలంటూ కూడా తను న్యాయమూర్తి ముందర విన్నవించారు. అయితే ఈ కేసులో వాదోపవాదనలు విన్న తర్వాత ఈ నెల 18 వరకు రిమాండ్ను పొడిగిస్తూ కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తరువాత 18వ తేదీన మరలా కూడా విచారణ చేపడతారు. అప్పుడు ఎటువంటి తీర్పు వస్తుందనేది మాత్రం చూడాలి.